హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు నుంచి అయితే కార్తీక మాసం ప్రారంభం కదండి. పాడ్యం దీపాలు అయితే అందరూ వదులుకొని ఉంటారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నేను కూడా ఇంతకుముందు అయితే కాలువ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా అక్కడైతే వదిలేసి వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే మాకు కాలువ అయితే పారలేదండి. ఇంక అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇలా పళ్ళుని తీసుకుని పళ్ళానికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని అందులోనే పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇంక కొద్దిగా పువ్వులైతే అలా వేసి ఇంక అందులోనే దీపాలైతే వదులుకుంటున్నాను. ఇంకా గంగేచ, యమునేచ, కావేరి ఇలా నదుల పేర్లన్నీ కూడా చెప్పుకొని ఒక్కసారి దండం పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే ఇలా దీపాలైతే వదిలేసుకోవడమేనండి. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత ఇలా మనం ఒక పళ్ళునైతే ఏర్పాటు చేసుకున్నాం గదా! అక్కడ గూడా చిన్న వినాయకుడిని అయితే చేసి పెట్టుకొని, ఇంకా అక్కడ గూడా గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఇలా దీపాలన్నవి మనం ముందే వెలిగించి ఉంచుతాం గదా! ఇంకా అవైతే ఇలా నీటిలో అయితే వదిలేయడమేననమాట. ఇంకా మనం 3 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఇంకా ఆ దీపాలనైతే అలా నీటిలో వదిలిపెట్టేయడమేననమాట. ఇదండి. ఇంక తులసమ్మ దగ్గర, రుబ్బురాయి దగ్గర గూడా దండం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంట్లో గూడా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గర పూజ చేసేసుకుంటాననమాట కార్తీక మాసంలో ఎప్పుడు గూడాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసుకుంటానండి. ఇంకా దండం పెట్టుకోవడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ క్యారేజీల పని అయితే ఉంటది కదండీ! ఫస్ట్ అయితే టిఫిన్‌కని చెప్పేసి ఉప్మా అయితే చేసేసాను. ఇంకా వంకాయ, టమాటా కర్రీ అయితే చేశానండి. ఇంకా ఈ రోజు నుంచి అయితే ఉల్లిపాయ, వెల్లుల్లి వాడం గదా! ఇంక ఇదనమాట మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.